హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. రైతుబడి అగ్రి షో ఫిబ్రవరి 20, 21, 22 ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది కదా. దీనికి నేను ఫిబ్రవరి 20 తారీఖున ఫస్ట్ డేకి వెళ్ళానండి. అసలు రష్ ఎలా ఉందంటే తిరునాళ్ళలాగా ఉందండి. ఏ షాప్ ఏ స్టాల్ చూసినా కూడా ఎంత రష్, అసలు వీడియో తీసుకోవడానికి కూడా వీలు లేనంత రష్ ఉంది. చాలా బాగా సక్సెస్ అయిందండి. ఫస్ట్ డేనే చాలా బాగా సక్సెస్ అయింది. ఈ స్టాల్ అనేది ఒక్క రైతులకే కాదండి, ఫ్యూచర్లో చాలామంది ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి స్టాల్. ఎందుకంటే విప్లవాత్మకమైన ధోరణి వచ్చేసింది. వ్యవసాయంలో కూడా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. సో ఫ్యూచర్లో టెర్రస్ మీద పెట్టుకోవాలన్నా, ఇంటి బాల్కనీల్లో పెట్టుకోవాలన్నా, లేదా కొద్దిపాటి పొలం ఉన్నా చాలు, వాటిలో వ్యవసాయం చేసుకుందాము, రోజువారికి మన ఇంటికి వచ్చి వ్యవసాయాన్ని అంటే పంటను పండించుకుందాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి స్టాల్కి వచ్చి అసలు ఏం జరుగుతుంది, మనకు వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి టెక్నాలజీ వచ్చింది అని తెలుసుకోవాలంటే ఇలాంటి స్టాల్స్ విజిట్ చేస్తేనే ఈ నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి స్టాల్కు వెళ్ళటం కూడా నేను మొదటిసారి అండి, ఈ రైతుబడి అగ్రి షోకి వెళ్ళటము. కానీ వెళ్ళిన తర్వాత ఎంతమంది రైతుల్ని చూసి వీళ్ళల్లో ఇంత అంటే నాలెడ్జ్ని గెయిన్ చేద్దాము, టెక్నాలజీని తెలుసుకుందాము అని ప్రతి స్టాల్ దగ్గర ఎంతమంది రైతుల్ని నిలబడి అన్ని ఎంక్వైరీ చేయటము, వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ తీసుకోవటము, ఆ స్టాల్ వాళ్ళవి ఇంకా అన్ని కూలంకుషంగా తెలుసుకుంటున్నారండి. చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. ఎందుకంటే ఇలాంటివి మనం కోరుకోవాల్సింది. రైతుల్లో కూడా నాలెడ్జ్ పెంచుకొని ఇలాంటివన్నీ తెలుసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం కూడా అభివృద్ధి చెందే దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మనము చేరుకోగలుగుతామని ఒక చిన్న ఆశ ఉంది నాకు. చాలా స్టాల్స్ని అయితే నేను విజిట్ చేశానండి. ఇందులో మీకు ఈరోజు నేను విజిట్ చేసిన స్టాల్స్ని, వీడియో తీసిన స్టాల్స్ని అన్నీ కూడా మీకు చూపిస్తానండి. రైతుబడి అగ్రి షో వాళ్ళ దగ్గర మేము స్టాల్స్ 8 పెట్టుకున్నాము. అవన్నీ లాస్ట్ నుంచి చివరి వరకు అన్నీ మావే. ఒకసారి చూసుకుంటే ఏమేమో మా ప్రత్యేకతలను అన్ని బ్రోచర్స్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము. వచ్చిపోయే ప్రతి ఒక్క కస్టమర్స్కి మేము ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటా ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నాం ఇక్కడ. ఫర్దర్ ఇంకా ఏమన్నా మీకు దీంట్లో కావాల్సిన రిలేటెడ్ మీ వ్యవసాయానికి సంబంధించినవి, అగ్రికల్చర్ పర్పస్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు మా కంపెనీ ద్వారా మా ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉంది కదా కట్ట, ఇది అదే. ఇది ఓల్ఫో గార్డెన్ మేడం. ఇది మేడ్ ఇన్ జర్మన్ బ్రాండ్ ఓల్ఫో గార్డెన్. ఇది కొమ్మలు కట్ చేస్తుంది. మనకు 1.5 ఇంచ్ వరకు ఈ కొమ్మలు ఇవి కట్ చేస్తుంది. దీని ద్వారా ఇది ఎక్స్టెండబుల్. ఇది మనకు కావాలనుకున్నప్పుడు ఈ సైజు ఇలా కట్ చేసుకోవచ్చు. లెంత్ పరంగా కొన్ని అడ్జస్ట్ అవ్వవు. సో ఆ టైప్లో ఇప్పుడు కొన్ని కట్ అవ్వవు. ఆ సిచ్యువేషన్లో ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇది మల్టిపుల్. ఇది వచ్చేసి మీకు కంపెనీ కాస్టింగ్ మేడం 6285. మనం కంపెనీ అవుట్లెట్ నుంచి డిస్కౌంట్, రైతుబడి ద్వారా డిస్కౌంట్ 35% ఇస్తున్నాము. 4200కి ఇది వస్తుంది. ఇది కట్ చేస్తుంది. ఇవన్నీ ఓల్ఫో గార్డెన్ సంబంధించినవి మేడం. ఇది స్ప్రేయర్కి, ఇది గన్. ఇది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ మేడం. ఇది మనం ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్. ఇది కింద అంటే మనకు ఇప్పుడు ట్రాక్టర్ వెనకలో ట్రాలీస్ తగిలించుకుంటాము. దానికి 500 లీటర్, 600 లీటర్, 1000 లీటర్స్ ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. దానికి సంబంధించిన గన్స్ ఇవన్నీ. దీంట్లో కూడా లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్టీల్ గన్. ఇది 900 రూపీస్ కాస్ట్. ఇది ఇలాగే దీంట్లో మనకు హయ్యెస్ట్ ఎండ్ టీజెడ్ అని ఒక బ్రాండ్ మనం ప్రమోట్ చేసినాము. అది 4500 లాస్ట్ ప్రైస్ మేడం. అది సో అది వచ్చేసి 40 ఫీట్ ప్రెజర్ ఉంటుంది. ఆ గన్ను కూడా మీకు చూపిస్తాను నేను. ఇది టీజెడ్ గన్ సార్. ఇది మేడ్ ఇన్ యూఎస్. ఇది టీజెడ్. మీరు నెట్లో కూడా సెట్ చేసుకోవచ్చు దీని గురించి. ఇది 40 ఫీట్ ప్రెజర్. ఇది దీన్ని మించిన గన్ను వేరేది ఎక్కడ లేదు, మీరు చూసుకోవచ్చు. ఇది రైతులకు ఏవైపు తోటలు ఉంటాయి ఎక్కువ హైట్ ఉన్నవి దానికి ఇవి చాలా వరకు యూజ్ అవుతాయి. మామూలుగా మనము రైతులు రెంట్ పర్పస్ వెళ్తారు. కొంతమంది ట్యాంక్స్ వైజ్ మాట్లాడుకుంటారు, కొంతమంది అవర్స్ వైజ్ మాట్లాడుకుంటారు. ఆ ట్యాంక్ వైజ్ కానీ అవర్స్ వైజ్ వాళ్ళకు షార్ట్ టైంలో ఈ గన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో రెంటెడ్ పర్పస్ ఎవరైతే వెళ్తారో ట్రాక్టర్ స్ప్రేయింగ్ తోటి వాళ్ళకి ఈ గన్ చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇది ఒకటి స్పెషాలిటీ మా దగ్గర. ఇది 4500 ఉంటుంది మేడం. 40 ఫీట్ ప్రెజర్. ఇది ఏంటమ్మా? ఇది ట్రాక్టర్ మోటార్. ఎందుకు ఇది ట్యాంకులలో ఏం చేస్తారు? ట్రాక్టర్ తగిలించుకొని మందు పిచికారీ చేసుకోవడానికి యూజ్ చేస్తారు దీన్ని.
రకాలు ఉన్న వాళ్ళకి బాగా అవును. పిచ్చికారి ఇక్కడ ఉండేటివన్నీ అవేనా? మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ అన్నీ రకరకాల మోడల్స్. ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ట్రాక్టర్స్లో ఇవి మా పిచికారీ చేయటానికి, అంటే వీపు మీద పెట్టుకొని పిచికారీ చేయాలంటే రోజులు నెలలు పడిపోతాయి. ఇవైతే ఒక్కసారిగా పిచికారీ చేసేయచ్చు వీటిల్లో. బిఎన్ రెడ్డి నర్సరీ వాళ్ళది స్టాల్స్ పెట్టారండి. అనుమర్లపూడి గ్రామం, నందువెలుగు రోడ్డు, గుంటూరు వాళ్ళు. చాలా పెద్ద స్టాల్ ఉంది ఇక్కడ చూడండి, లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది వీళ్ళది. చాలా వెరైటీస్. నేను ఇంతకుముందు నర్సరీ మేళాలో కూడా వీళ్ళ స్టాల్స్ నేను కవర్ చేశాను, కానీ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాంట్స్ తెచ్చారంట. అది ఫస్ట్ టైం పెట్టడం కదా, సో ఈసారి చాలా ఎక్కువగా తెచ్చారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడి ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. నమస్తే, నా పేరు నాగిరెడ్డి, బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ, అనుమర్లపూడి, గుంటూరు డిస్టిక్ అండి. ఈరోజు మనం వచ్చరికి లాస్ట్ టైం మేడం గారి యూట్యూబ్ ఛానల్లోనే పీపుల్ ప్లాజాలో ఎక్స్పో పెట్టినప్పుడు ఒకసారి వీడియో చేయడం జరిగింది. మన కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ బాగుంది, మొక్కలు బాగున్నాయి అని చెప్పి చాలా మంది వచ్చి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. అలానే ఈరోజు వచ్చి ఎన్టీఆర్ స్టేడియంలో రైతుపల్లి రాజేంద్ర దాంట్లో మనం స్టాల్ పెట్టాము. ఈ స్టాల్లో కూడా అప్పటికిప్పుడు ప్రత్యేకత ఆ రోజు 90 రకాల పైన ఉంటే ఈరోజు వచ్చేసి 123 రకాల దాకా ఉన్నాయి. కొన్ని కొత్త రకాలు ప్రేక్షకుల వరకు కొన్ని తేడం జరిగింది. మీరు ఎవరైనా రకాలు చూడదలుచుకుంటే వచ్చి ఒకసారి ప్లాంట్స్ చూడండి, బాగుంటే మీకు నచ్చితే తీసుకెళ్ళచ్చు. ఈ స్టాల్లో నాకు బాగా నచ్చింది కాశ్మీరీ యాపిల్ బేర్ అండి. మనకు యాపిల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. రైతులైతే ప్రతి ఒక్కరండి వెళ్ళేవాళ్ళు ఈ స్టాల్ని విజిట్ చేసి 1-2 మొక్కలైతే ఇవి అయితే తీసుకెళ్లారు. ఇవి సింధూరం మొక్కలు. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి అవి పెట్టి ఉంటారండి అక్కడ. ఆయన శరీరానికి అంతా పూసేది కూడా ఈ సింధూరమే. వీటిల్ని మొక్కల్ని అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. 1-2 మొక్కలు కాదు, చాలా మొక్కలు ఉన్నాయి. ఇవి ఇవాళ రేపు చాలా ఫేమస్ అయినాయి. ఎందుకంటే ఫుడ్లో మనకి కలర్స్ యూజ్ చేసేటప్పుడు కూడా వీటిల్ని ఇవాళ రేపు అందరూ వాడుతున్నారండి. కెమికల్స్ బదులు ఇవి నేచురల్గా మొక్కల నుంచి తీసింది కాబట్టి వాడుతున్నారు. ఇది లూవీ ఫ్రూట్ అండి. ఇది కూడా ఈ స్టాల్లో ఉంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మొక్కను. వీటిని కూడా టెర్రస్ గార్డెన్లో మనము పెంచుకోవచ్చు అంట. పెద్ద సైజ్ యాపిల్ లాగా, పెద్ద సైజ్ టమోటా లాగా ఉంది. మొక్క కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. వీటి గురించి తెలుసుకుందాము. ఫ్రూట్ అని ఉంది, దీని గురించి చెప్పు కాస్త. లూవీ ఏంటి? లూవీ ఫ్రూట్ చూసేదానికి ఇవి టమోటా లాగా లేదా యాపిల్స్ లాగా ఉన్నాయి. ఇవి మామూలుగా గార్డెన్ టెర్రస్ల మీద కూడా పెంచుకోవచ్చా? గుడ్ మార్నింగ్ మేడం. టెర్రస్ పైన కూడా వీటిని పెంచుకోవచ్చు మేడం. ఓకే. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు ఈ ప్లాంట్ పెట్టాక? మేడం ప్లాంట్ నాటిన మనకు 2 ఇయర్స్కి మనం ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు తినడానికి ఎలా ఉంటుందంటే మన ఉసిరికాయ తిన్న మాదిరిగానే ఉంటుంది. అంటే పులుపు లైట్ పులుపు టైప్ ఉంటుంది అన్నమాట. పండు చూస్తే ఎర్రగా ఉంది. అవును. టిష్యూ కల్చర్తో తయారైన బ్యాంబూ ప్లాంట్స్ అండి. స్టిక్స్ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. బార్డర్స్కి ఉపయోగిస్తారంట. వీటిని ఇండోర్లో కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఇండోర్లో మనము కార్నర్స్లో పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఇవి ప్లాస్టిక్లో మనకు తీసుకోవాలంటే ఒక్కొక్కటి వేలు ఉంటాయండి. ఇవి రియల్ ప్లాంట్స్. వీటిని తీసుకొని మనము ఇండోర్లలో కూడా కార్నర్స్లో పెట్టుకుంటే చాలా అందం వస్తుంది ఇంటికి. చిన్న ఉసిరి, కింగ్ ఆఫ్ చకాపత్ మామిడి అంట. చూడండి రెడ్గా ఉంది, చకాపత్ మామిడి. ఇదేమో రామఫలము, పంపర పనస. మొక్కలన్నిటికీ రాసి పెట్టేశారు పాపం, టైం కూడా లేదు వీళ్ళకి. వియత్నాం పనస ఇది. వైట్ లంగాస్. ఇదేమో ఎల్లో కలర్లో ఉంది లంగాస్. లంగాస్ కాదు, లంగాన్. స్వీట్ ఆరెంజ్ అండి ఇది. ఆరెంజెస్ కూడా ఇప్పుడు చాలామంది పండించుకుంటున్నారు. మిరియాలు, బుష్ వెరైటీ మిరియాలు ఇవి. మిరియాల మొక్క, అంజీరు, మ్యాంగో స్ట్రీ. వీళ్ళ దగ్గర మిరాకిల్ ఫ్రూట్ ఉంది, బోన్సాయ్ మ్యాంగో అనేసి. ఇది చాలా బాగుందండి, చిన్న మొక్క చూడండి. చిన్న మొక్కలు అసలు ఇంకా తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇంకా ఇవి అవకాడో ప్లాంట్స్ అండి, గ్రీన్ బల్బు.
యాపిల్ ప్లాంట్స్, మకడామియా నట్టు, అవకాడో, వీళ్ళ దగ్గర ఇవన్నీ ఫేమస్. ఏం అస్సలు సందు లేవు. వియత్నాం మోసంబి అంట. ఎర్ర పనస, రెడ్ ఉసిరి, ఆకులు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. ధూపదల్ నేరేడు, ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఎర్రచందనం మొక్కలు. రోజ్ యాపిల్, బెజిల్ ఆరెంజ్, హిమాయత్ మామిడి, ఉసిరికాయ, చెరుకు రసాలు మామిడి, చిన్న రసాలు మామిడి. ఇంకా ఫ్రూటింగ్ అంటే ఫ్లవరింగ్తో ఉన్నాయి ఇవి. చిన్న రసాలు, చెరుకు రసాలు, శ్రీగంధం మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర. శ్రీగంధము, ఇవన్నీ శ్రీగంధమా? అవన్నీ మరి శ్రీగంధం మొక్కలు అంటే ఇవి. ఇవి కింద ఉన్నవా? ఓకే. ఆకులు ఒకేలాగా ఉన్నాయి అవి ఇవి, కాకపోతే అవి పెద్దగా ఉన్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి అంతే. తైవాన్ నిమ్మ, గ్రీన్లాండ్ ఆర్గానిక్ ప్రకృతి ఎరువులు. బాగా హట్టు లాగా వేశారు చూడండి, ఇందులో చాలా బాగున్నాయి. నత్రజని, భాస్వరము, పొటాషు, కాల్షియము, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ అన్నీ ఉంటాయండి ఇందులో. ఘనజీవామృతం. నమస్తే అండి, మాది గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ అండి. నా పేరు గిరీష్ ముదునూరి. గత 15 సంవత్సరాలుగా మనం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులు తయారు చేసి అనేక రాష్ట్రాల్లో రైతులకు పంపిస్తున్నామండి. ఇది మేజర్గా వచ్చేటప్పటికి పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ అని యూరియా, డిఏపికి ఆల్టర్నేటివ్గా భూసారాన్ని పెంచుకోవడానికి, మనకి సాయిల్కి, ఇటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఎరువులు తయారు చేస్తామండి. దేశవాళీ నాటావు పేడ, మూత్రం నుంచి అండి. ఇది మీరు చూస్తుంది వచ్చేటికి ఘనజీవామృతం అండి. పౌడర్ ఫామ్లో 6 months డ్రై చేసి ఆవు పేడ నుంచి దాంట్లో కల్చర్స్ యాడ్ చేస్తాం. అంటే గోకృపామృతం, ద్రవజీవామృతం, పంచగవ్య, బయోచారా కల్చర్స్ యాడ్ చేస్తే మీకు సాయిల్లో కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసి భూసారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సాయిల్ ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు ఘనజీవామృతం. మీకు ఇది వచ్చేటప్పుడు పంచగవ్య అండి. మొత్తం దేశవాళీ నాటావుల నుంచి వచ్చే 5 కలుపుతాం. అంటే మజ్జిగ, పాలు, నెయ్యి, పేడ, మూత్రం, వీటితో పాటు బూడిద గుమ్మడి, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష ఇవన్నీ కలిపి 21 days ప్రాసెసింగ్ చేస్తామండి డ్రమ్స్లో ఫర్మెంటేషన్. సో అది చేసిన తర్వాత మీకు ఇది స్ప్రే చేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే డ్రిప్ ద్వారా పంపించుకోవచ్చు అండి. ఇది వచ్చేటప్పటికి మెయిన్ గ్రీనరీ గ్రోత్, జింక్ డెఫిషియన్సీ కానీ మీకు లేదంటే ఓవరాల్గా ప్లాంట్ ఈల్డ్ అండ్ హెల్త్కి ఉపయోగపడుతుంది అండి. ఆకు మడత, మచ్చయి కూడా కంట్రోల్ అవుతుందండి. సో ఓవరాల్గా మనం ఇలాంటి ప్రకృతి వ్యవసాయ సంబంధించిన ఎరువులు వాడుకోవడం వల్ల మీకు నేచర్ని కాపాడుకోవచ్చు, సాయిల్ని కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండి. సో మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఎలా చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉండి ఎలా చేసుకోవాలని డౌట్స్ ఉన్న వాళ్ళకి కానీ ప్రాసెస్ కానీ మేకింగ్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ క్లియర్గా షేర్ చేస్తామండి. డైరెక్ట్గా మీరే చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళకి మనం అందజేస్తామండి. మా నెంబర్ వచ్చేటప్పటికి 9182443071 అండి. ఉందండి. అది రాజమండ్రి బ్రాంచ్ నెంబర్ అండి, ఇది హైదరాబాద్ బ్రాంచ్ నెంబర్ అండి. అదేనండి 918244 శంకరపల్లి చేవెళ్ళ రోడ్ అండి. అవును మేడం, అక్కడేనండి. మనకి మేజర్గా ఈ ప్రోడక్ట్స్ అండి, ఈ 4 మేజర్గా మనకు. అవునండి. ఇది ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ వస్తుందండి. ఇది ఘనజీవామృతం అండి. ఇది పంచగవ్య అండి. ఇది నీమ్ కేక్ అండి. శ్రీ బాలాజీ నర్సరీ వాళ్ళు ఇక్కడ కూడా స్టాల్ పెట్టారండి. వీళ్ళు కూడా రేర్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. జీలుగా కళ్ళు మేడం, జీలుగా కళ్ళు, జీలుగా నీరా కళ్ళు తీస్తారు. ఇది రేర్ వెరైటీ ప్లాంట్ మన దగ్గర. జీలుగా కళ్ళు
ఇంకోటి వచ్చి ఇది వచ్చేసి బార్బరా చెరీలో స్వీట్ వెరైటీ. ఇది స్వీట్ చెరీ. ఇంకోటి ఇది మన స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్ జబోటీ కబా. ఇంకోటి ఇది రోజ్ యాపిల్. ఇది పర్సిమాన్ రేర్ వెరైటీ ఫ్రూట్ పర్సిమాన్ ఫ్రూట్. రెడ్ కలర్ ఉంటుంది మేడం. స్వీట్ చాలా స్వీట్ ఉంటుంది. పెట్టుకోవచ్చు. ఇది గ్రాఫ్ ఇది మనకు 600 పడుతుంది. 600. ఇది వచ్చేసి మీకు ఇది మన ఈ వెరైటీ మేడం, మన నట్ వెరైటీ. నట్స్ అది మ్యాంగోలో వెరైటీస్ ఉన్నాయి మేడం. మొత్తం మ్యాంగోలో చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరిగేటర్ జామలో మీకు చాలా రకాలు ఉన్నాయి మేడం. అక్కడ జామలో మీకు వచ్చేసి మేడం అలహాబాద్ సఫేద్ ఉంది, తైవాన్ పింక్ ఉంది, రెడ్ డైమండ్ ఉంది, బీట్రూట్ జామా, స్ప్రింగ్ గోవా. స్పెషల్ వెరైటీ స్ప్రింగ్ గోవా. భూటాన్ గోవా అంటారు, స్ప్రింగ్ గోవా అంటారు మేడం. వెరైటీ మేడం స్ప్రింగ్ గోవా. ఇది కూడా మేడం ఉంటుంది. స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఆకులు కాయలు మాత్రం బాగా వస్తాయి మేడం. స్వీట్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది మేడం. జామలో స్వీట్ వెరైటీ అంటే ఇదే హైయెస్ట్ స్వీట్ ఉంటుంది. హైట్ పెరుగుతుంది మేడం. మీకు బుషి అవుతుంది. కాయ మాత్రం మీకు నిమ్మకాయ సైజ్ వస్తుంది కానీ స్వీట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మీకు 500 ఉంటుంది మేడం మొక్క. ఇది ఒక వెరైటీ కాస్ట్ ఉంటుంది కానీ బాగా త్రూ అవుట్ తీరు వస్తాయి మేడం కాయలు. ఇది మీకు అక్కడ కూడా మేము స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఇది బారాబా ఫ్రూట్ మేడం. ఇది మంచి హైయెస్ట్ మనకు విటమిన్స్ ఉన్న ఫ్రూట్. బారాబా అంటారు ఫ్రూట్. బారాబా. మీకు మ్యాంగోలో వెరైటీ నూర్ జహాన్ ఉంది, నామ్డాక్ మై గోల్డ్ ఉంది, ఈటో వీటో ఉంది, మీకు పల్మర్ రెడ్ ఉంది, మీకు మియాజాకి ఉంది, బనానా మ్యాంగో కటిమాన్ ఉంది. ఇది వచ్చేసి లాంగ్ మల్బరీ మేడం. మల్బరీలో పొడుగు వైట్ వేరే లాంగ్ మల్బరీ. ఇది స్ట్రాబెరీ గోవా రెడ్. స్ట్రాబెరీ గోవా ఇది 300 మేడం. మీకు వైట్ నేరేడు, రెడ్ ఉసిరి. అవకాడోలో ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన మొక్కలు ఉన్నాయి మేడం. గ్రాఫ్టెడ్ టైప్ మనకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది మేడం. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఏదని మామిడి మీకు పునాస్ అయితే 200 సార్. ఆల్ టైమ్ మ్యాంగో అయితే 250. లేస్తాయి మేడం. కానీ ఈ సంవత్సరం తెంపేసి నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే బాగుంటుంది. మీరు కుండీలో కూడా పెట్టుకోవచ్చు మేడం. ఇది గ్రాఫ్టెడ్. ఏది 250 ముంగడితే 250. ఇది జిరేనియం మేడం. ఇది సెంటెడ్ ఆకులు కూడా సెంటెడ్ ఉంటుంది, ఫ్లవర్ కూడా సెంటెడ్ ఉంటుంది. జిరేనియం ప్లాంట్స్. ఇదేమో మీకు హర్బల్లో వెరైటీస్ ఉంటాయి మేడం. సెటోనిలా, ఇది దవనం, రోజ్మెరీ. ఇది ఇంకోటి స్పైసెస్లో అన్ని రకాలు ఉన్నాయి మేడం. మన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మీకు లవంగం, ఇంకోటి కర్పూరం. ప్లాంట్ వస్తుంది మేడం. దీని ఆకులనే ఇది ఇట్లా వస్తుంది. దీన్ని తీస్తే జెల్ వస్తుంది. కర్పూరం వస్తుంది. దాన్ని ఆకు నలిస్తే మీకు కర్పూరం స్మెల్ వస్తుంది. అదే పచ్చకర్పూరం. ఇదే పచ్చకర్పూరం. దాన్ని తీస్తే దాంట్లో జెల్ వస్తుంది. ఆ జెల్ని గడ్డ కట్టి చేస్తారు. చెట్టు కొంచెం హైట్ అయిన తర్వాత దాన్ని జెల్ వస్తుంది. మీ దగ్గర 2 స్పెషల్స్ చూసాను. జామలో అది స్ప్రింగ్ జామ, కర్పూరం ఉంది కానీ ఇదిగో ఇట్లా వడ్డేలా వస్తుంది మేడం. దీన్ని తుంపితే దాంట్లోకి జెల్ వస్తుంది. కొంచెం పెద్దగా అయినాక జెల్ వస్తుంది. ఆ జెల్ను మనం దాన్ని చేస్తారు. కరివేపాకులో మినియేచర్ కరివేపాకు స్మెల్ బాగుంటుంది. ఇది మన పారిజాతంలో చిన్న వెరైటీ మేడం. చిన్న ఉంటే ఆల్ టైం వస్తుంది. సంవత్సరం పొడవునా వస్తాయి పూలు. డార్క్ వెరైటీ సంవత్సరం పొడవునా వస్తాయి పూలు. ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చు. మీకు పూలు చాలా ఎక్కువ వస్తాయి. ఇది మేడం 100 రూపీస్. చెర్రీ సెడార్ పే చెర్రీ చాలా స్వీట్ ఉంటుంది. పూత కూడా వచ్చేసింది. స్నేహ నర్సరీ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టారండి. స్నేహ నర్సరీ అండి. వీళ్ళ దగ్గర నాణ్యమైన నారు అయితే దొరుకుతుంది.
మీకు 10 రూపీస్ నుంచి మొక్కలు అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఒకసారి చూపిస్తాను ఎంత చక్కగా ఉంటాయో. మిర్చి, టమోటా, సొర, బీర, కాకర, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. నారు కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఇది రెడ్డిష్గా ఉంది ఈ ప్లాంట్. ఇది చాలా అందంగా ఉంది. అమ్మ ఇది ఎంత కాస్ట్? ఇది రెడ్డిష్గా ఉండేది 30. కింద ఉండేటివన్నీ 30 రూపీసేనా? పోచెస్లో ఉండేటివన్నీ 30 రూపీస్ అంటండి. నారు మాత్రం 10 రూపీస్. ఇవి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఎల్లో, పింక్, రెడ్, ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఇవన్నీ కూడా ఇంకా 10 రూపీస్ ఉంటాయి. కాకర, బీర, సొర, మిర్చి, వంగ ఉందా? వంగ గుత్తంకాయ అంటారే ఉంటాయి. మనం చూసుకోవచ్చు. ఓకే అండి. ఇందులో డెకరేషన్ కోసం పెట్టేటివి కూడా పెట్టారండి. ఈ వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ డే కదా, అరేంజ్మెంట్ చేస్తున్నారు. బుద్ధుడా 5500. శ్రీ విజయలక్ష్మి గ్రూప్ ఆఫ్ వెజిటబుల్ నర్సరీ వాళ్ళవి. ఏంటి సీడ్సా? ఏం అమ్ముతున్నారు మీరు? ఇది కోకోబీట్ అమ్మ, కంపోస్ట్ కోకోబీట్. ఇది ఓకే. ఇది నర్సరీ పర్పస్ అంటారు. నర్సరీ కోసము, టెర్రస్ గార్డెన్ కోసము. ఓకే. దానికంతా ఇది యూజ్ అవుతుంది. నర్సరీ మెటీరియల్ అమ్మ, నర్సరీ మెటీరియల్ ఉంటాయి మన దగ్గర. నర్సరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్, పాలీ హౌస్ కానీ, గ్రీన్ హౌస్ కానీ, లేకంటే ఇంటిపైన టెర్రస్ గార్డెన్ తయారు చేసుకోవాలంటే మనమే ఇన్స్టాల్ చేయిస్తాం. దానికి అన్ని ఐటమ్స్ అన్ని ఎత్తుకొని వచ్చి మీకు చెప్పిన దానికి వచ్చి మేము ఇన్స్టాల్ చేయిస్తాం అన్నట్టు. టెర్రస్ గార్డెన్ అయినా, నర్సరీ, పాలీ హౌస్, దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అన్నట్టు. ఇవి ట్రేస్ అమ్మ, మొక్కలు ట్రే. దీంట్లో ఏమంటే మనం ఇంటిపైన టెర్రస్ గార్డెన్లో అయితే పాలాకు, కొత్తిమీర, ఈ ఆకుకూరలు పెంచుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే బొప్పాయి మొక్కలు, మిర్చి మొక్కలు. ఓకే సార్, కోకోబీట్ వేసుకొని చేసుకోవచ్చు అండి. ఈ బ్యాగ్ వచ్చి 300 రూపీస్ ఉంది, 200 రూపీస్ ఉంది. ఒక కిలో వచ్చి 10 రూపాయలు పడుతుంది అండి. 10 రూపాయలు కిలో పడుతుంది. దీంట్లో రెడీ టు యూజ్ అండి. ఇది 8 నెలల పాటు కంపోస్ట్ చేసినది. 8 మంత్స్ కంపోస్ట్ చేసి దీంట్లో ట్రైకోడర్మా, సుడోమోనాస్, హుమిక్ యాసిడ్, గ్రోత్ ప్రమోటర్ అన్ని రకాల ఇది రెడీ టు యూజ్ అన్నట్టు. అన్ని రకాల ఫార్మా ఉంటుంది దీంట్లో. ఓకే మేడం. మొక్కలు కూడా ఉంటాయి మేడం. మొక్కలు ఉన్నాయండి మన దగ్గర. తీసుకెళ్ళచ్చండి. టమాటా ఉంది, మిర్చి ఉంది, వంగ ఉంది, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతి మొక్కలు ఉన్నాయి. మిర్చి ఇది జాల మిర్చి అంటారు. తెల్లగా వస్తుంది కాయ, పొడవ వచ్చేది తెల్లగా ఉంటుందండి. గ్రీన్గా ఉండేది ఇది మామూలు ఈ పర్పస్ అండి. కూరల్లోకి వేసుకునే పర్పస్ కాయలు. ఇన్ని గ్రీన్గా ఉండేటివి డ్రై చిల్లికి పనికి వస్తాయి, ఎండు మిర్చికి పనికి వస్తాయి, ఇవి పచ్చిమిర్చికి పనికి వస్తాయి. ఇది 2 రూపాయలండి. ఒక మొక్క వచ్చి 2 రూపాయలండి. క్యాబేజీ కాదండి, ఇది క్యాలీఫ్లవర్, ఇది క్యాబేజీ, అది వంగ. ఇది అంకురమ్మ. పొడవు కాదమ్మా, గుండుగా ఉంటుంది కాయ. నల్ల కాయ, తెల్ల సార వస్తుంది. కాయ నల్లగా ఉంటుంది, దానిపైన సారలు తెల్లగా వస్తాయి. యలహంక, బెంగళూరు, ఇంకా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నట్లున్నాయి. వైట్ గోవా 100 రూపీస్ అంటండి ప్లాంట్. గుత్తులు మరేమో ఇవి ఫోటోలో కనిపిస్తున్నాయి కానీ. అవకాడో ఇది 550 రూపీస్ చెప్తున్నారు. జామకాయలు పెట్టి 100 రూపీస్ బాగున్నాయి. వైట్ గోవా మంచిది అమ్మా. షాప్ వాళ్ళే చెప్పాలి, నాకు తెలీదు. దాల్చిన ప్లాంట్ అంటండి ఇది. ప్లాంట్ ఒక్కొక్కటి 150 రూపాయలు చెప్తున్నారు. మరి ఇవి నేల మీద పెద్ద మొక్కలు అవుతాయి అనుకుంటా. ఎల్లో కోకోనట్ ఇవన్నీ కూడా. అన్న
అన్నదాత బయో ప్లాన్ టెక్. ఆల్ టైమ్ లెమన్ 250 రూపీస్ అండి. ఆల్ టైమ్ స్వీట్ మ్యాంగో 400 రూపీస్. ఇదేంటి ఇది మొక్క బాబు? ఇదేంటి మొక్క? నికోడోమి అంటారు. ముళ్ళు ముళ్ళు ఉంది. కొన్నింటికి పేర్లు దాని అమౌంట్ మొక్క అమౌంట్ ఎంత ఉందో రాసిండారు, కొన్నిటికి లేవు. పింక్ గోవా ₹100 రూపీస్. ఇది బాగుంటుందండి పింక్ గోవా. ఇండియన్ గ్రీన్ అవకాడో బల్బు టైప్లో ఉంది. ఇది 300 చెప్పారు దాని మీద. ఇక్కడ అవకాడో ఇంకో మోడల్ ఉంది. ఇది హాస్ అవకాడో అంట. ఇదేమో 550 రూపీస్. ఇవి 2 వెరైటీస్ వేరు. అవి బల్బు లాగా ఉన్నాయి, అవి అక్కడ ఉండేటివి. ఇవేమో రౌండ్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకో పళ్ళు ఉంది అవకాడోలో, పింకర్ అవకాడో అంట. ఇవి 400. ఇవి కూడా పొడవుగానే ఉన్నాయి. మరి ఏ వెరైటీస్ కొనుక్కోవాలో వాళ్ళని అడిగి తెలుసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగుంది చూడండి, జామలో పింక్ గోవా 100 రూపీస్ చెప్పారు. కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళండి, వీళ్ళు మియాపూర్లో ఉంటారు కదా, వీళ్ళు కూడా స్టాల్ పెట్టారు. ఒకసారి వీళ్ళని కూడా కనుక్కుందాం ఏమేమి ఉన్నాయో. రైతు సోదరులకు అలాగే హోమ్ గార్డెనర్స్ అందరికీ ఈరోజు రైతుబడి అగ్రి షో హైదరాబాద్లో ఘన విజయంగా జరుగుతుంది. ఈరోజు కేఎన్ బయోసైన్స్ రైతు అగ్రి షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ముఖ్యంగా హోమ్ గార్డెనర్స్ కానీ రైతులకు కానీ ఎదురయ్యే మేజర్ సమస్య ఏంటంటే గ్రబ్స్ లేదా వేరు పురుగు అనేది చాలా పెద్ద అటాక్ అవుతుంది. దాన్ని క్యూర్ చేయడం కోసం నీమా పవర్ అనేది కేఎన్ బయోసైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ట్రైకోడర్మా సూడోమోనాస్, వీటిని మీరు వేరు కుళ్ళకు కానీ కాండం కుళ్ళకు కానీ లేదంటే బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నా సరే మీరు వీటిని వాడుకోవచ్చు. అలాగే వ్యామ్ పవర్, ట్రైకోడర్మాని మీరు 200 లీటర్ల నీటిలో కలుపుకొని, కేజీ ప్యాకెట్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మీరు డ్రిప్ ద్వారా కానీ లేదంటే మీరు డ్రెంచింగ్ అన్నీ చేసుకోవచ్చు. రూట్ జోన్లో ఇస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. వేరుకు సంబంధించిన కాండంకు సంబంధించిన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నా సరే ట్రైకోడర్మా అనేది కిల్ చేస్తుంది. నెక్స్ట్ సూడోమోనాస్, మీకు ఇది కూడా 200 లీటర్ల నీటిలో కలుపుకొని మీరు డ్రెంచింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ పైన ఇచ్చినట్లయితే మీకు పైన ఎటువంటి బ్యాక్టీరియా ఫంగల్ డిసీజెస్లు ఉన్నా కూడా ఇది క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యామ్ పవర్, వ్యామ్ మైకోరైజా అంటాము. ఈ వ్యామ్ మైకోరైజా అనేది మీకు ప్లాంట్ యొక్క రూట్ గ్రోత్ని బాగా డెవలప్ చేస్తుంది. న్యాచురల్ వేలో మీకు రూట్ని బాగా ఎన్లార్జ్ చేసి భూమిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అప్టేక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్పీకే బ్యాక్టీరియా కన్సార్షియా. ఇది మీరు దీన్ని రూట్ జోన్లో ఇచ్చినట్లయితే మీరు పొటాష్ న్యాచురల్ వేలో నత్రజని తీసుకుని మొక్కలకి అందిస్తుంది. బెవేరియా బేసియానా, ఇది మీకు వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ అనేది ఎటువంటి మొక్కకున్నా సరే దాన్ని క్యూర్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఎస్ హాయ్ సార్. ఇది వచ్చేసి కుశల్ ట్రాక్టర్స్. మేము ఇందులో ఫార్మ్ ఎక్విప్మెంట్స్లో మేము మేజర్గా రైతులు ఎదుర్కొనే ఏదైతే మార్జినల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది పవర్ టిల్లర్, దీన్ని పవర్ టిల్లర్ అంటాము. ఇది డీజిల్తో కాదు, ఇది బ్యాటరీతో వర్క్ చేస్తుంది.
ఇది ఉమెన్ ఫ్రెండ్లీ అనమాట, ఉమెన్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మనం దీన్ని నార్మల్ వేడర్స్ మీకు నార్మల్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడేవైతే సౌండ్ వస్తే మీకు షేక్ అవుతూ ఉంటారు, బాడీ కూడా షేక్ అవుతూ ఉంటుంది. కానీ ఇది బ్యాటరీ ఓరియంటెడ్, మీకు అంత షేక్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సీడింగ్ కోసం మీరు దీన్ని చూసినట్లయితే సీడ్స్ని విత్తుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. అలాగే వీడ్ కట్టర్స్ కూడా ఉన్నాయి, వీడ్ కట్టర్స్ ఉన్నాయి మేడం. రూట్కా మేడం, ఫ్రూట్కి ఆయిల్ పంప్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ట్రాక్టర్. ఇది CSIR CMERI వాళ్ళ టెక్నాలజీతో KN ఫార్మ్ ఎక్విప్మెంట్ కొలాబరేట్ అయ్యి CSIR ప్రేమ ET11ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ప్రీ బుకింగ్స్ ద్వారా ఆఫర్ చేస్తున్నాము. ఎవరైనా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ కావాలనుకుంటే సంప్రదించండి. అమృత నర్సరీ అండి, C147. ఇది మాత్రం అందరూ చూడండి, చాలా బాగున్నాయి. వీటిల్లో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్కి ఇస్తారంట. చిత్తూరు డిస్ట్రిక్ట్, మా ఊరే ఇది. మా ఊర్లో ఇంత బాగున్నాయా? 2 స్టాల్స్ పెట్టారండి, చాలా బాగున్నాయి. వాటికి పేర్లు కూడా పెట్టారు చూడండి. చాక్లెట్, పూర్ణిమ ఎల్లో, మేరీగోల్డ్, వైలెట్, ఆరెంజ్, వైట్, ఎల్లో, వైట్, పింక్, ఇవన్నీ కలర్స్ పేర్లు కూడా పెట్టేశారు. చామంతులు అవన్నీ కలర్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఆడ పెట్టి అమృత ఫార్మ్స్, గుణశేఖర్ అండి. మీకు ఎవరికైనా ఇన్ని రకాలైన చామంతులు, బంతి పువ్వులు కావాలంటే మనకి కాంట్రాక్ట్ చేయొచ్చు. అవునా రైతులు? సప్తగిరి నర్సరీ వాళ్ళకు కూడా స్టాల్ ఉందండి. స్టాల్ పెట్టారు ఇక్కడ, రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టారు చూడండి. విత్ ఫ్రూటింగ్తో ఉంటాయి వీటికి. కర్రీ లీఫ్ చిన్న కరివేపాకు 200 రూపాయలు. క్యాట్ ఐ ఫ్రూట్ అంట 350 రూపీస్. మినీ వాటర్ యాపిల్ 400. గ్రీన్ యాపిల్ కాయలతో ఉన్నాయి. రాసి ఉసిరి, పునాస మామిడి. వీళ్ళు ఏంటంటే పేరు రాసేస్తారు, రేటు కూడా రాసేస్తారు. బంగినపల్లి 250 రూపీస్. హిమాన్ పసంద్ 250 రూపీస్. మల్లిక 250. పండూరి మ్యాంగో 250 రూపీస్. పండూరి వీళ్ళ దగ్గర ఉంది గ్రాఫ్టెడ్ ప్లాంట్. వైట్ జామున్ 250. మినీ మల్బరీ అంట ఇవి. ఇవి మినీ మల్బరీ, ఇవి పెద్దగానే ఉన్నాయి. విలంబి ఆమ్లా 200 రూపీస్. ఏంటి లాంగ్ హనీ మల్బరీ. $400 లాంగ్ ఇవి, కాకపోతే వైట్ కాకుండా మామూలు కలర్లో, బ్లాక్ కలర్లో ఉన్నాయి. స్వీట్ నారెంజీ 200 రూపీస్. కాటన్ కాలా జామున్ 400. గ్రాఫ్టెడ్, అన్ని ప్లాంట్స్ అన్ని గ్రాఫ్టెడ్. థాయ్ రోజ్ యాపిల్ 600. రోజ్ యాపిల్. మధీపల్ అంట 200 రూపీస్. థాయ్ క్వీన్ సపోటా 450. స్టార్ ఫ్రూట్స్ అండి గ్రాఫ్టెడ్. మరి ఇవి స్వీట్ వెరైటీనో పుల్లన్ వెరైటీ. ఏం వెరైటీ ఇది? స్వీటా?
స్టార్ ఫ్రూట్ ఎవరు లేరు చెప్పేవాళ్ళు. సూపర్ ఎర్లీ జాక్ తొందరగా వచ్చేస్తుందేమో ఇది. జామ, ఇందులో పింక్ రోజ్ గోవా 250 ఎయిర్ లేయరింగ్ అండి. లో సీడ్ గోవా 300 రూపీస్. సీడ్స్ తక్కువ ఉంటాయి ఇందులో. కేజీ జామ 150 రూపీస్. స్వీట్ పాన్ పత్తా 200 రూపీస్. సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ వాళ్ళది వచ్చిందండి కాగజ్ నగర్ నుంచి. వీళ్ళు ఏం పెట్టారో చూద్దాము. మొక్కలు పెట్టారు. సుబాబుల్ తోట అంట, యూకలిప్టస్, జామాయిల్ తోట, ఇవన్నీ సంబంధించినవి పెట్టారు. మాది మేడం సిర్పూర్ కాగజ్ నగర్ కంపెనీ. సో మేమేం చేస్తుంటే బేసికల్గా మాకు కలప కావాలి, అంటే వుడ్ కావాలి. సో దేనికోసం అంటే పేపర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మేము యాన్యువల్గా ఒక 1,30,000 టన్నుల పేపర్ని ప్రొడక్ట్ చేస్తాము. దానికోసం మాకు 5 లక్షల టన్నుల కర్ర కావాలి ఒక సంవత్సరానికి. సో అందువల్ల మేము రైతుల భూములలో ఇవి వాడిపించి వాటికి రైతులకు ఎల్లవేళలా టెక్నికల్ సపోర్ట్ గైడెన్స్ అనేది అందజేస్తాము. సో ఆఫ్టర్ 3 years తర్వాత మేము ఇలా వాళ్ళు రైతులు పెంచిన తర్వాత ఈ రకంగా మేము కర్రగా ఉంటాం అన్నమాట. సో ఇది టన్నుకు 5,000 నుంచి 6,000 మధ్యలో నడుస్తుంది మనకు. జామాయిలు కానీ, సుబాబులు కానీ, ఈ సరుడు మొక్కలు కానీ. సో ఇది రైతుకు లాభదాయకము. సో లోకల్ పంటలు పత్తి కానీ, మిర్చి కానీ, వీటికి ఇవన్నీ లేబర్ సమస్య ఎక్కువ ఉంది. సో వాటి పురుగు మందులు కొట్టాలి. టైంకి మందులు కొట్టకపోయినా మనకు చేతికి రాదు. సో ఇది మనకు టైంకు మందులు లేవు, టైంకి ఎరువులు లేవు, ఏం లేవు. సో రైతుకు మనకు ఈజీగా మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. అది బేసికల్గా మా యొక్క స్టాల్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. మా కంపెనీ పేరు అగ్రి ఫెరో సొల్యూషన్స్ అండి. హైదరాబాద్ చెర్లపల్లి ఉంది. మేము లింగాకర్షణ బుట్టలు మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనము పంట పొలాల్లో ఎక్కువ పురుగుల మందు స్ప్రే చేస్తుంటాం. మనకి అవసరం లేనంతగా ఎక్కువ పిచికారీ చేయడం తగ్గించడానికి ఈ ట్రాప్స్ ఇంకా బుట్టలు ట్యాబ్లెట్ 2 కలిపి పంటకి వేరే వస్తాయండి. ఇప్పుడు మామూలుగా కొబ్బరికి మనకి మేజర్గా కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు మేజర్గా డ్యామేజ్ చేస్తుంది. ఎకరాన్ని చొప్పున ఒక్కొక్క బుట్ట పెట్టుకుంటే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ స్మెల్కి ఆ పురుగులు వచ్చి పడిపోతాయండి. అలాగే పండుగ మనకి మామిడిలో ఇప్పుడు సీజన్ నడుస్తుంది. పండుగ అనేది బాగా డ్యామేజ్ చేస్తుంది. ఇది ఎకరాన్ని చొప్పున 10 బుట్టలు పెట్టుకోవాలండి. ఇలాగా కట్టుకొని కొమ్మగా వేలాడేలాంటి. దీంట్లో మనకి ఆడ పురుగు పండుగ స్మెల్ వస్తుంది. దానికి మగ పండుగలన్నీ వచ్చి లోపల ఇలా దూరిపోయి లోపల చనిపోతాయండి. ఎకరాన్ని చొప్పున 10 పెట్టుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మీకు సెట్ వచ్చేసి 80 రూపాయలు పడుతుంది. దీంట్లో వచ్చే ట్యాబ్లెట్ మీకు 2 నెలల నుంచి 3 నెలల దాకా పనిచేస్తుంది. మీకు ఈ బుట్ట స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఉంటుంది. సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేస్తుంది. ఇది కొబ్బరిలో పనిచేస్తారండి. కొబ్బరికి ఎర్రముక్కు పురుగు, కొమ్మ పురుగు ఉంటుంది, వాటికి పనిచేస్తుంది. ఇది సోలార్ లైట్ ట్రాప్ అంటారండి. అది అన్ని పంట పొలాల్లో వాడుకోవచ్చు. ఎకరాన్ని చొప్పున అది ఒకటి పెట్టుకుంటే చాలు. చీకటి అయిన తర్వాత ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి మనకి 3.5 గంటలు నడిచి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దాంట్లో మనం సబ్బు నీళ్ళు వేసుకుంటే టబ్లో ఆ లైట్కి రసం పీల్చే పురుగులు, రెక్కల పురుగులు, తామర పురుగులు ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు, పడిపోతాయి. ఇదేమో మినీ మోడల్ అంటారండి. ఇది ఎకరానికి 2 నుంచి 3 అవసరం వస్తుంది. ఇది అది సేమే, కానీ దీని మీద ఒకటి పెట్టి షీట్ పెట్టు, లైట్ ఆన్ అవుతుంది. ఇది ఎకరానికి 2-3 పెట్టాల్సి వస్తుంది. ఈ లైట్కి అట్రాక్ట్ వచ్చి దాంట్లో పడిపోతుంది. అవును మేడం. దినమంటే సోలార్తో ఛార్జింగ్ అవుతుంది. చీకటి అవగానే ఆటోమేటిక్ లైట్లో ఉంటాం. దీనికి సెన్సార్ ఉంటుంది. సన్సెట్ అవగానే ఆటోమేటిక్ ఆన్ అయ్యి 3.5 గంటలు నడిచి మనం ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతాయి. అలాగే మనకి వేరే పంటకి వేరే పురుగులు వస్తాయి మేజర్ డ్యామేజ్ చేసేవి. దానికి వేరే సొల్యూషన్స్ ఉంటాయండి. సో పంట వైజ్ చేంజ్ అవుతుంది. సోలార్ ట్రాప్, స్టిక్కీ షీట్. అవును మేడం. టెరెస్ గార్డెన్ కూడా చాలా పనిచేస్తారు. ఒకటి సరిపోతుంది మీకు. ఇది 1,200 రూపాయలు పడతారండి. 6 నెలల వారంటీ వస్తుంది. ఇది టెరెస్ గార్డెన్ వాళ్ళకి. ఇంకా ఇది స్టిక్కీ షీట్లు అంటారు. ఇవి ఎల్లో కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ ఉంటుంది. ఇది మనకి తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చే పురుగుని, రెక్కల పురుగుని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎకరాన్ని చొప్పున ఒక కట్ట పెట్టుకుని 20 షీట్లు ఉంటుంది. దీంట్లో చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. బ్లూ కలర్ ఏమో తామర పురుగు కోసం వాడతారండి. ఏంటండి ఇది వచ్చేసండి, ఇది గమ్ బాటిల్ అంటారు. ఇది పౌచులు వస్తాయండి, 40 పౌచులు వస్తాయి. ఇది ఈ 2 కలిపిస్తాం మేము. మీరు గమ్ము పూసుకోవాలి, జిగురు పూసుకోవాలి. దీన్ని పూసుకొని కర్రకు పెట్టుకోవాలి.
దీనికంటే ఆల్రెడీ జిగురు ఉంటుంది. ఈ జిగురు పూసుకొని కర్ర మీద పెట్టుకోవాలి. 40 పౌచులు వస్తుంది. ఇది 300 ml గమ్ వస్తుంది. రెండు కలిపి మీకు 350 రూపాయలు సెట్లాగా పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సోలార్ ట్రాప్ అండి. మామూలుగా మేము అమ్మేది 1500. రైతులకి ఇప్పుడు ఎగ్జిబిషన్ కాబట్టి అవేర్నెస్ కోసం 1200కి ఇస్తున్నామండి. అవును. హలో అండి, ఆర్గానిక్ అర్బన్ రీప్ అని చెప్పి అగ్రిషైన్ క్రాప్ సైన్సెస్ గ్రూప్లో ఒక కంపెనీ. ఆర్గానిక్ అర్బన్ రీప్ అనేది టెర్రస్ గార్డెనింగ్, పెరటి తోటలు, మన ఇంట్లో మనం కంప్లీట్ ఆర్గానిక్గా పండించుకొని తినాలి అన్న కాన్సెప్ట్తో వచ్చింది. ఇందులో 8 ప్రోడక్ట్స్ ఉంటాయండి. అన్నిటికీ మనకి ఏ ప్రాబ్లం అయినా కానీ అది 8 ప్రోడక్ట్స్లో ఉంటుంది. చూపిస్తాను. టోటల్లీ అని ఇది ఎన్పికే ప్లస్ ట్రేస్ ఎలిమెంట్స్తో వస్తుంది మనకి. ఇది గుళికల రూపంలో వస్తుంది. పాదుల్లో వేసుకోవచ్చు. మనము ఇండోర్ ప్లాంట్స్కి అయినా కానీ ఒక స్పూన్ వేసేసుకోవచ్చు. గ్రోత్కి మంచి గ్రోత్ వస్తుంది. ఇది 2 kgs వస్తుంది కిట్లో. ఆజాదీ అని చెప్పి నీమ్ ఆయిల్తో వస్తుంది. ఇది మనం వాటర్లో కలుపుకొని ఒక 1 లీటర్లో 4 ml అలా కలుపుకొని మనం పాదుల్లో పోసుకోవచ్చు. స్ప్రే కూడా చేసుకోవచ్చు. పాదుల్లో పోసుకుంటే మనకి రూట్ నాట్స్, నెమటోడ్స్ ఉంటాయి కదా, ఆ నెమటోడ్స్ చనిపోవడానికి యూస్ అవుతుంది. ఇది రక్షిత అండి. మనకి కాయతొలుచు పురుగు, ఇలా లద్దె పురుగులు ఇలా ఉంటాయి కదా, అలా వాటికి రక్షిత వాటికి మంచిగా పనిచేస్తుంది. ఇది పోషక అని చెప్పి ఇది గ్రోత్ కోసం అండి. ఇది స్ప్రే చేస్తారు గ్రోత్ కోసము. ఈ టోటల్లీ అనేది ఏంటంటే గ్రాన్యూల్స్ మన పాదుల్లో వేసుకోవడానికి. చేతన ఏంటంటే మనకి ఆకు చుట్టూ పైన కింద పౌడర్గా తెల్లగా వచ్చేస్తుంది కదా, అలా దానికోసం అది ఎక్కువ ఉంటే ఇది స్ప్రే చేస్తే మంచిగా పనిచేస్తుంది. సీబ్లిస్ ఇది సముద్రంలో పాచితోటి చేస్తారు. సముద్రంలో నుంచి కలెక్ట్ చేసి అలా చేస్తారు. ఇది కూడా గ్రోత్కి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ గ్రోత్ కోసం మంచిగా పనిచేస్తుంది. ఇంకా పుష్ప, మీ గార్డెన్లో ఫ్లవరింగ్ ఎక్కువ రావాలన్నా దేనికైనా కానీ, చిల్లీకైనా ఇంకా దేనికైనా ఫ్లవరింగ్ కోసం పుష్ప యూస్ చేస్తారు. ఇప్పుడు రోజెస్ ఉన్నాయి, మనకి ఫ్లవరింగ్ మంచిగా కావాలి చేసుకోవచ్చు, ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది అభయ లాస్ట్ ప్రోడక్ట్. అభయ ఏంటంటే సకింగ్ పెస్ట్, నల్లి, మనకి చిక్కుల్లో ఎక్కువ వస్తుంది కదా, పేనుబంక, ఇలాంటి సమస్యకి మంచిగా పనిచేస్తుంది. అవునవును, ఇవన్నీ కలిపి బాక్స్ అండి 1880 అలా పడుతుందండి. నార్మల్గా అయితే 2100. ఇవాళ ఎగ్జిబిషన్ సేల్ తోటి ఆఫర్లో ఉంది. డ్రోన్స్ మా కంపెనీ సైఫ్రో అగ్రికల్చర్ డ్రోన్ కంపెనీ. సైఫ్రో అగ్రికల్చర్ డ్రోన్ కంపెనీ మేము ప్రెజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో దిగాము. ప్రొపెలర్స్, ఫ్రేమ్స్ అన్నీ ఇప్పుడు లోకల్గానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మేమే. బ్యాటరీస్ వచ్చేసరికి మేము ఇంపోర్ట్ చేసుకుంటాం సెల్స్. ఇక్కడికి వచ్చేసరికి మేము మ్యానుఫ్యాక్చర్ అన్నీ అసెంబుల్ చేసి ప్యాక్ చేస్తాం, సాఫ్ట్ ప్యాక్. ఇది వచ్చేసరికి మీకు ఎక్సైడ్ డ్రోన్ విత్ 12 లీటర్స్ కెపాసిటీ డ్రోన్. ఎఫ్సి వచ్చేసరికి మీకు VK V9 వస్తుంది. ఎఫ్సి బ్యాటరీ మీకు డ్రోన్తో పాటు మూడు బ్యాటరీలు, ఒక ఛార్జర్ వస్తుంది, స్కైర్సీ ఛార్జర్ PC3000. వాటర్ స్ప్రేయింగ్, వాటర్ మందులు కొట్టడానికి, పొలానికి, పిచ్చికారికి మందులు కొట్టడానికి. సో మీకు దీంట్లో వచ్చేసరికి అడ్వాన్స్ వర్షన్ ఎఫ్సి వస్తుంది. సెకండ్ థింగ్, సింగిల్ GPS వస్తుంది. మీకు పర్ఫార్మెన్స్ కూడా డబుల్ ఉంటుంది. మీకు దీనికి రెగ్యులర్ K3, K++కి ఏంటి డిఫరెన్స్ అంటే, మీకు ఈ ఎఫ్సి వచ్చేసరికి క్లియర్గా ఎక్కడెక్కడ కొట్టారు, ఎంత కొట్టారు అన్నీ క్లియర్గా చెప్పిద్ది విత్ వాయిస్ అసిస్టెంట్తో. సపోజ్ ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఏదైనా GPS అక్కర్ వచ్చినా, మాల్ ఫంక్షన్ వచ్చినా క్రాష్ అవ్వదు. క్రాష్ అనేది తక్కువ అయింది. మీకు అక్కడక్కడే డిజాంబుల్ కానీ ల్యాండ్ అయిపోద్ది ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. మీకు దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ.
బ్యాటరీస్ మేము తయారు చేసింది ఇది మీకు దీంట్లో స్మార్ట్ కూడా ఉంది 14S 22 mAh సేమ్ ప్యాక్ కలిపి ఉంటాయి ఇలా కలిపి ఉండి ప్యాక్ వస్తుంది మీకు ఇది 14S కోసం వస్తుంది. చూశారు కదండి ఈ వీడియోలో నేను మోస్ట్లీ ఎక్కువగా టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ ఏదైనా కొద్దిపాటి ప్లేస్ ఉంటే వాటికి సరిపోయేవి కవర్ చేశాను. ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి స్టాల్స్కి విజిట్ చేసి మీరు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని వీటిని వాడటం ద్వారా ఖర్చు తక్కువ అవుతుంది, పంట ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది. ఇలాంటివి ఉపయోగించడం ద్వారా ఎప్పటికైనా మన దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుందని నేను ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.